మనం ఈ సంవత్సరాన్ని ఫైనాన్షియల్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది క్లియర్ గా చూద్దాం. మనకి 2 ఇన్సూరెన్స్లు అవసరం. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ 2 టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. అలా కాదు, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక బైక్ గానీ కార్ గానీ కొంటే వాటితో పాటు ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కూడా కొనుక్కుంటాం కదా. ఎందుకు? రేపు బైక్ ఏమైనా రిపేర్స్ ఎక్కువ ఖర్చు అవుతుందని. సో ఇన్సూరెన్స్ ఉంటే ఆ బైక్ రిపేర్స్ మన మీద పడకుండా ఉంటాయి. ఆ ఖర్చులు మనల్ని అండ్ మన ఫ్యామిలీని రోడ్ మీద పడేస్తాయి. ఈ ఆలోచన లేకపోతే అసలు ఎలా చెప్పండి? సో ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం. అప్పుడే 30,000 లెక్కలు మనకు పని చేస్తాయి. లేదంటే అసలు 30,000 ఒక మూలకు కూడా సరిపోవు. అండ్ ఇన్సూరెన్స్ లో చాలా రకాలు ఉంటాయి. బట్ మనకు కావాల్సింది 2. ఒకటి హెల్త్ అండ్ 2 టర్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎమర్జెన్సీస్ లో మనకు అండగా ఉంటే, టర్మ్ ఇన్సూరెన్స్ మనం లేకపోయినా మన ఫ్యామిలీకి అండగా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే వీటి ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సెకండ్ మనకు సరిపోయే అండ్ సరిగ్గా సెట్ అయ్యే ఇన్సూరెన్స్లు మనం వెతుకు పట్టుకోవడం చాలా కష్టం. బట్ అదే మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చెక్ చేసుకున్నారంటే దాదాపు అక్కడ మీకు 51+ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంటే ఎక్కువ కంపెనీస్ పక్కన కంపేర్ చేసుకోవచ్చు. ప్లాన్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు నమ్మలేని నిజం ఏంటంటే 400 నుంచి 500 రూపాయలు పర్ మంత్ ప్రీమియంతో స్టార్ట్ అయ్యే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ మంది తీసుకుంటారు. బట్ మీకు ఇందులో తెలియాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. రెగ్యులర్ గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మన ఇండియన్ మైండ్ సెట్ వెంటనే ఒక ప్రశ్న వేస్తుంది. నాకేమీ జరగకపోతే, నేను 60 లేదా 70 ఏళ్ల వరకు బ్రతికితే అప్పుడు నేను కట్టిన డబ్బంతా వేస్ట్ అయ్యిద్ది, బూడిదలో పోసిన పన్నీర్ అయ్యిద్ది అని. ఈ డౌట్స్ కోసమే ఈ ప్లాట్ఫామ్ లో 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఇందులో ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. పాలసీ కాలంలో ఏదైనా జరిగితే కుటుంబానికి డబ్బు వస్తుంది, ఏమీ జరగకపోతే డబ్బు రాదు. ఇది పూర్తిగా ప్యూర్ సేఫ్టీ మాత్రమే. నెంబర్ 2 రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆర్ఓపి. నేను కట్టిన డబ్బు తిరిగి రావాలి అనుకునే వాళ్ళ కోసం ఇది ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్లాన్ లో 500 కట్టే చోట సుమారు 2,300 వరకు కట్టాల్సి వస్తుంది. కానీ పాలసీ అయిపోయిన తర్వాత మీరు సేఫ్ గా ఉంటే మీరు కట్టిన మొత్తం ప్రీమియం తిరిగి వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ ఫ్రీ అయిపోయినట్టే, కానీ ఖర్చు ఎక్కువ. ఇంకోటి జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మార్కెట్ లో నిజంగా గేమ్ చేంజర్ గా వచ్చింది. 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం లేదా జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇందులో మీరు రెగ్యులర్ టర్మ్ ప్లాన్ లాగే ప్రీమియం తక్కువ కట్టాలి, ఎక్స్ట్రా ఖర్చు ఉండదు. కానీ మీరు 60 ఏళ్ల వయసుకు వచ్చేసరికి నా పిల్లలు సెటిల్ అయ్యారు, బాధ్యతలు అయిపోయాయి, ఇంక ఇన్సూరెన్స్ అవసరం లేదు అనిపిస్తే పాలసీని అప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా చేస్తే మీరు ఇప్పటివరకు కట్టిన ప్రీమియం జిఎస్టీ కాకుండా తిరిగి వస్తుంది. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు రైడర్స్ లేదా యాడ్ ఆన్ బెనిఫిట్స్ తప్పకుండా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఇది చాలా అవసరం. రేపు క్యాన్సర్ లేదా హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చినా ఆ వ్యక్తి బ్రతికే ఉన్న పనిచేయలేని పరిస్థితి వస్తే ఈ రైడర్ ద్వారా ఒకేసారి లంసమ్ అమౌంట్ వస్తుంది. అంతేకాదు మీరు ఆన్లైన్ లో కొంటున్నారు కదా, మీకు ఏజెంట్ కమిషన్స్ కూడా ఉండవు. అందుకే మీకు 15% వరకు డిస్కౌంట్ వస్తుంది. పైగా సెక్షన్ 80C కింద సంవత్సరానికి 1.5 lakh వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఆలోచించండి, ఆపండి, యాక్షన్ తీసుకోండి. 85 ఏళ్ల వరకు కవరేజ్ ఇచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఇప్పుడే 51కి పైగా ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ని కంపేర్ చేసి మీ కుటుంబానికి సరిపోయే బెస్ట్ ప్లాన్ ని ఈ రోజే తీసుకోండి.